హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్గా ఉంటుంది. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత గీత మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ పక్కనే ఉన్న పెరట్లో చిన్ని జున్ను బాల్తో ఆడుకుంటూ ఉంటారు. గీత, ఈరోజు దాండియా ప్రోగ్రాం ఉందంట. ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయమని మనల్ని కూడా అడుగుతున్నారు. వెళ్దామా గీత మనం? సీతాక్క, నాకు దాండియా వచ్చు, కానీ ఇప్పుడు మర్చిపోయాను. అంతగా గుర్తు కూడా లేదు. పెళ్లి కాకముందు కదా నేర్చుకున్నాను. ప్రాక్టీస్ లేకుండా ఎలా అక్క మనం చేసేది? అందులోనూ టైం కూడా లేదు. ఈరోజే అంటున్నారు కదా, ఎలా సీతాక్క? అలా ఏం ఉండదులే గీత. ఒకసారి అలా చేస్తూ ఉంటే అదే వచ్చేస్తూ ఉంటుంది. ముందు నువ్వురా, అక్కడికి వెళ్ళగానే దానంతట అదే వస్తుంది. నువ్వు చక్కగా నేర్చుకుని ఉన్నావు కదా, ఏం కాదు, అదే వచ్చేస్తుంది. సరేనా గీత? అలాగే సీతాక్క. ఇంతలో అక్కడికి చిన్ని జున్ను వస్తారు. మమ్మీ మమ్మీ, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? చిన్ని, మన స్ట్రీట్లో ఈరోజు ఈవినింగ్ దాండియా ప్రోగ్రాం ఉంది. ఇప్పుడే కాల్ చేశారు. ఎలాగూ మన గీతకి దాండియా వచ్చు కదా, అందుకే గీత కూడా చెప్పమని చెప్పారు. ఓ అలాగా. మరి మమ్మీ, మీకు దాండియా రాదు కదా, ఎలా చేస్తారు? అలా సీత నవ్వుతూ ఉంటుంది. చిన్ని, నువ్వు ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? సీత అక్కకి దాండియా ఆల్రెడీ వచ్చు, కానీ ఇప్పటి వరకు చేయడం కుదరలేదు అంతే. ఆ టైము ఇప్పుడొచ్చింది. ఓ అలాగా. అయితే మీ ఇద్దరికి ముందే వచ్చన్నమాట. నేను కూడా వేస్తా దాండియా, నేను కూడా వేస్తా, నేను ఆడుతా. అలా అంటూ జున్ను డాన్స్ చేస్తూ ఉంటాడు. అరే జున్ను, నువ్వు ఈ డాన్స్ ఇక్కడ కాదు వేయాల్సింది, దాండియా ప్రోగ్రాంలో, సరేనా? అయితే అక్కడ నువ్వు గనక వేసావంటే మనకి ప్రైజెస్ కూడా ఇస్తారు. ఇక్కడ వేసినా లాభం లేదు. అవును, చిన్ని చెప్పింది కరెక్టే. జున్ను, నువ్వు చేయాల్సింది ఇక్కడ కాదు, దాండియాలోనే. సరే గీత, ఇంకా రెడీ అయితే త్వరగా వర్క్ చేసుకుని వెళ్దాం. మమ్మీ, మరి మున్ని వాళ్ళకు చెప్పలేదు. మున్ని వాళ్ళు కూడా వస్తారు కదా, అలాగే చింటు వాళ్ళ మమ్మీ కూడా వస్తారు. ఓ అవును కదా, నేను మర్చిపోయాను గీత. వాళ్ళ గురించి మనకు అసలు గుర్తులేదేంటి? మొన్ని, తార, చింటూ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తారు. ఒకసారి కాల్ చేస్తే సరిపోతుంది. అయినా చిన్ని, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వే వెళ్ళి చెప్పేసిరా. అలా సీత చిన్నిని పంపుతుంది. ఇక చిన్ని మున్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ తార, చింటూ వాళ్ళ మమ్మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మయ్య, ఇద్దరు ఒకే చోట ఉన్నారు. ఇద్దరికి ఒకేసారి చెప్తే పని అయిపోతుంది. చింటూ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఇక్కడే చింటూ వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు. తారా ఆంటీ, మరి ఈరోజు ఈవినింగ్ దాండియా ప్రోగ్రాం ఉందంట. ఆ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేయాలంట. మా మమ్మీ మీకు చెప్పి రమ్మని చెప్పారు. ఓ అవునా, సరే చిన్ని, మేము తప్పకుండా వస్తాం. అంతలో మున్ని లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఏంటి చిన్ని, ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? ఆడుకుందామా? అది కాదు మున్ని, ఈరోజు ఈవినింగ్ దాండియా ప్రోగ్రాం ఉందంట. మా మమ్మీ మీ మమ్మీ వాళ్ళకి చెప్పి రమ్మని అంటే ఇలా వచ్చాను చెప్దామని. ఓ అలాగా, సరే చిన్ని, అయితే మనం కూడా వెళ్దాం. ఇక అలా సాయంత్రం అవుతుంది. అందరూ రెడీ అయ్యి దాండియా ప్రోగ్రాంకి వెళ్ళడం కోసం సిద్ధంగా ఉంటారు. తారా ఫ్యామిలీ, సీత ఇంకా గీత వాళ్ళ ఫ్యామిలీ దాండియా ప్రోగ్రాంకి వెళ్ళడం కోసం ట్రక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను కూడా ట్రక్ ఎక్కుతా. అలా జున్ను మారం చేస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి ట్రక్ వస్తుంది. కానీ ఆ ట్రక్లో అందరూ పట్టరు. అందుకే కొందరేమో ట్రక్లో, ఇద్దరేమో కారులో, ఇద్దరు స్కూటీ మీద వెళ్దామని అనుకుంటారు. అరే, ఇలా సరిపోయేలా లేం. ట్రక్, కారు ఇంకా స్కూటీ మీద కూడా వెళ్దామక్క. అలా అందరూ వెహికల్స్ ఎక్కి బయలుదేరుతారు.
మున్ని దాండియా మన ఇద్దరం కలిసి ఆడదాం సరేనా? అలాగే చిన్ని, నేను ఎప్పుడూ నీతోనే కదా ఉండేది, మన ఇద్దరమే ఆడుకుందాం. నేనే నిన్ను అడుగుదామని అనుకున్నాను, కానీ ఇంతలో నువ్వే అడిగేశావు. అందుకే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. మన ఇద్దరు ఆలోచనలు ఒక్కటే. అంతలో దాండియా ఆడే ప్లేస్ వచ్చేస్తుంది. సీతాక్క, అందరూ వచ్చేసారు, త్వరగా పదండి, మనం కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుదాం. అలా అందరూ కలిసి వాళ్ళతో జాయిన్ అవుతారు. నేను ఎవరితో ఆడుకోవాలి? నేను ఎవరితో ఆడుకోవాలి? అలా జున్ను ఏడుస్తూ ఉంటాడు. హే హే, జున్నుకి పార్ట్నర్ లేరు. భలే భలే భలే. అవును, భలే భలే. అలా చిన్ని మున్ని ఇద్దరు జున్నుని చూసి నవ్వుతూ ఉంటారు. అరే చిన్ని మున్ని, ఏం చేస్తున్నారు మీరిద్దరు? చిన్నపిల్లాన్ని అలా ఏడిపించడం తప్పు కదూ. సారీ మమ్మీ. సారీ సీత ఆంటీ. సారీ జున్ను. ఇక్కడ జున్ను మారం చేస్తూ ఉంటాడు. జున్ను, అలా అల్లరి చేయకూడదు నాన్న, అల్లరి చేయకు. వాళ్ళందరూ చూడు ఎలా ఆడుతున్నారో, చక్కగా కూర్చొని చూడు. అలా గీత జున్నుని బుజ్జగిస్తూ ఉంటుంది. అంతలో అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇక్కడికి వచ్చిన అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన దాండియా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే మమ్మల్ని మెప్పించి చక్కగా దాండియా వేస్తారో వారికి ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రైజ్ ఏంటా అని ఎదురు చూస్తున్నారు కదూ. ఫస్ట్, సెకండ్ ఇలా 2 ప్రైజెస్ ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ ప్రైజ్ బీరువా, ఇంకా సెకండ్ ప్రైజ్ మిక్సర్ గ్రైండర్. వావ్ గీత ఆంటీ, మీరు మా మమ్మీ చక్కగా దాండియాలో ఈ ప్రైజెస్ని గెలుచుకోవాలి. ఇక అందరూ రెడీగా ఉన్నారు కదా, అందరూ వాళ్ళ పార్ట్నర్ని తీసుకొని వాళ్ళతో కలిసి దాండియా ఆడాలి, సరేనా? ఇక స్టార్ట్ చేద్దామా? రెడీ, 1 2 3 స్టార్ట్. మ్యూజిక్ స్టార్ట్. అలా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అందరూ దాండియా ఆడుతూ ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, అందరూ ఎంత చక్కగా దాండియా ఆడుతూ ఉన్నారో. అలా అందరూ కలిసి వాళ్ళ పార్ట్నర్స్తో చాలా హ్యాపీగా దాండియా ఆడతారు. సీత, గీత, చిన్ని, మున్ని, తార, లత అందరూ చాలా హ్యాపీగా దాండియా ఆడుతూ ఉంటారు. అలా కాసేపటికి మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది. వావ్, అందరూ చాలా బాగా చేశారు, అందరికీ కంగ్రాట్స్. కానీ ప్రైజ్ విన్ అయ్యేది మాత్రం ఓన్లీ 2 జంటలు మాత్రమే. కానీ ప్రైజ్ విన్ అయ్యేది మాత్రం ఓన్లీ ఇద్దరు. వాళ్ళెవరో ఇప్పుడే తెలుసుకుందామా? రెడీగా ఉన్నారు కదా? రెడీగా ఉన్నాం. త్వరగా చెప్పండి. అవును, త్వరగా చెప్పండి. అలాగే ఫస్ట్ ప్రైజ్ సీత గారు, కంగ్రాచ్యులేషన్స్. ఇక సెకండ్ ప్రైజ్ గీత గారు, కంగ్రాచ్యులేషన్స్. మా మమ్మీకి ప్రైజ్ వచ్చింది. అలా జున్ను చాలా హ్యాపీగా ఉంటాడు. హే మమ్మీ, కంగ్రాచ్యులేషన్స్. వావ్, సీత ఆంటీ, గీత ఆంటీ, మీరు గెలుస్తారని నేను ముందే అనుకున్నాను. కంగ్రాచ్యులేషన్స్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.